भारतीय जनता पार्टी जिंदाबाद 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 भारतीय जनता पार्टी जिंदाबाद 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 भारतीय రైతు లేనిదే రాజ్యం లేదు. వర్ధిల్లాలి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై. ధన్యవాదాలన్న. చాలా అమూల్యమైన సందేశం, ఆలోచనతో కూడుకున్న సందేశం ఇచ్చాకొచ్చా. ఈరోజు రైతు సంఘానికి పనిచేస్తున్నా. అంటే ఎందుకు చెప్తున్నానంటే అలా ఉంటాయి కష్టాలు. ఉప్పు నీళ్ళు వస్తుంటాయి, వర్షం కోసం చాలా చాలా కష్టాలు ఉంటాయి. కానీ టెక్నాలజీని చూసుకొని, టెక్నాలజీని మార్చుకొని ఏ విధంగా ముందుకు పోవాలా. నేను 3 రోజుల ముందు ఇజ్రాయెల్కి మోడీ గారు వెళ్ళారు. అంత దారుణంగా అతని మీద, ఆయన మోడీ గారి మీద అటాక్ జరుగుతుంది. ప్రపంచం అంతా మోడీ గారు ఒక సందేశాసనం. ఎందుకని? వాళ్ళ కాడ టెక్నాలజీ ఉంది, కనుక్కోవాలి, రాబట్టుకోవాలి. ఆ విధంగా మన బిడ్డల్ని ఏదో వ్యవసాయం అంటే పల్లెటూరులో ఏదో అన్నట్టు కాకుండా, పల్లెటూరులు స్వర్గధామాలు. మన ఊర్లో ప్రశాంతంగా ఉంటాం. ఎక్కడికి పోయినా మనకి ఆత్మ అనేది మన ఊర్లోనే లాగుతూ ఉంటుంది. ఇది శాశ్వతంగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ వస్తుంది, అన్నీ కూడా గ్రామాలకు వస్తున్నాయి. సరే, వేరే సబ్జెక్ట్ అనుకోండి. ధన్యవాదాలన్నా సుబ్బారావు గారికి. అట్లనే ఈ మండలంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, చక్రవర్తి అన్న గారికి, అట్లాగే మన అన్నకి, గ్రామస్తులకి, మునిరత్న నాయుడు అన్నకి, శ్రీనన్నకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక మన కార్యదర్శి కిసాన్ మోర్చా వినయ్ గారు పరిచయం చేస్తున్నాను. నాకు ముందు అధ్యక్షులైన వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఎంపీటీసీ ఇప్పుడు ఏబీవీపీ నుంచి చదువుకొని ఆస్తిపాస్తులు అమ్ముకొని ఈ పార్టీ కోసం, ఈ కండువా కోసం, రైతుల కోసం నిత్యం పోరాడుతూ ఆయన మన బుచ్చి మండలంలో ఉంటారు. గనబల్లి స్వగ్రామము. వినయ్ గారు నాకు పూర్వ అధ్యక్షులు. ఒక ఉదాహరణ, ఈయన ఒక రైతు నాయకుడు, బీజేపీ నాయకుడు. నేను నా బ్యాక్గ్రౌండ్ ఇట్లా. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, వేదిక ముందున్నా వేదిక వెనుకున్నా కానీ ఆ విధంగా ఉంటారు. నేను కూడా మీకు కోరుకునేది ఏంటంటే, బీజేపీలో ఒక ఏదో రాజకీయం చేసేదానికి ఎలక్షన్ల ముందు చేసేది ఉండదు. ఒక మంచి లక్ష్యంతో ముందుకు పోతారు. యువత కూడా ఆకర్షితులు అవ్వాలా. ఇప్పుడు నేను చదువుకుంది ఎంబీఏ, మద్రాసులో చదువుకున్నా. ఎక్కడ వచ్చి పని చేస్తున్నా, గుమ్మల్దిలో పని చేస్తున్నా, ఇంకో దగ్గర పని చేస్తుంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉన్నవాళ్ళు. ఆయన ఒక నర్సింగ్ కాలేజ్ డైరెక్టర్గా పనిచేశారు. కదిరి నుంచి వచ్చారు ఆయన. ఇట్లా ఒక్కొక్కరి చరిత్ర ఒకటి ఉంటుంది ఇక్కడ. ఎక్కడికెక్కడ పోతుందో తెలియదు. భరత మాట ముద్దు బిడ్డలు మన అందరం. అట్లా మీరు కూడా మాతో మమేగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఉన్నాయో వాళ్ళు దయచేసి మీకు తెలిసిన ఊర్ల నుంచి, మీ ఊర్లో నుంచి 5-5 మంది ఇవ్వండి. ఒక సైనికులను తయారు చేయండి. వాళ్ళ ముందుండి మేము వెనుకుండి, వాళ్ళ ముందు పెట్టి మేము వెనుకుండి నడిపిస్తామని తెలియజేస్తూ, దగ్గరలో మనకి భోజన వ్యవస్థ కూడా ఉంది. దయచేసి అక్కడ అందరూ వచ్చి భోజనం చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. వినయ్ గారు చివరిగా. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు రాష్ట్ర అధ్యక్షులు కిసాన్ మోర్చా శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు. రైతుల కోసం, రైతుల బాగు కోసం పుట్టినటువంటి పుడమి కన్నా భూమి పుత్రుడు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు. నిద్ర లేస్తే ఆ మట్టి వాసన గురించి, మట్టిలో పనిచేసే వాళ్ళ యొక్క కష్ట సుఖాలు, సాధక బాధకాల గురించి నిరంతరం ఆలోచించి వాళ్ళ బాగు కోసం, వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం నిత్యం పరితపించేటటువంటి కుమారస్వామి గారి అధ్యక్షుడిగా ఆయన టీంలో పనిచేస్తున్న దానికి నిజంగా మేమందరం కూడా చాలా గర్వపడతా ఉన్నాం. ఆయన మాటలో రైతుల్లో చైతన్యాన్ని రగిలిస్తా ఉన్నాయి. ఎన్నో సమస్యల మీద ఉద్యమాలు చేసినటువంటి రైతు ఉద్యమ నాయకుడు మన కుమారస్వామి గారు. రైతుకి ఏదన్నా బాధ కలిగింది అంటే, నెల్లూరులో బాధ కలిగితే సచివాలయం, విజయవాడలో ఉండే సచివాలయం సెక్రటేరియట్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ సెక్రటేరియట్ కానీ నేనున్నాను, నా వాళ్ళకి బాధలు వచ్చినాయి, నేను ఖచ్చితంగా తీర్చాలని చెప్పి పోరాడేటటువంటి వ్యక్తి మన ఊరికి రావడం, మనకి వారి అమూల్యమైన సలహాలు ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. తర్వాత ఈ ప్రోగ్రాం గురించి పెద్దలందరూ కూడా చెప్పినట్టున్నారు. కాకపోతే ఒక్క మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నా. అంటే నేను ఒక రైతుని, నేను కూడా కూలీ పనులకి నేను ఒక ఎంపీటీసీగా ఉండి ఎన్ఆర్జీఎస్ కింద పనులు చేస్తా ఉంటే నాకు కూడా జాబ్ కార్డు ఉంది. కాబట్టి నేను కూడా పనికిపోయా, చెక్ చేయడానికి అనుకోండి, లేకపోతే ఇంక దేనికైనా అనుకోండి. అక్కడ జరిగిన విషయాన్ని మీ ముందు చెప్తా ఉన్నా. గతంలో ఎన్ఆర్జీఎస్ పనుల్లో 10 మంది కాలువ దువ్వేదానికి వెళ్తే 120 మంది లెక్కలు సూపర్వైజర్ దగ్గర ఉండేది.
తర్వాత గోస్ట్ బెనిఫిషియర్స్ అని ఉంటారు, చనిపోయి ఉంటారు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే సూపర్వైజర్ల కాడి నుంచి ఏపీఎం దాకా అందరూ ప్రాజెక్టు సూపర్వైజర్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ అందరూ కూడా పంచుకునేవాళ్ళు. ఇలా ఎవరి డబ్బు దుర్వినియోగం అవుతుంది? ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఎవరి డబ్బులు? మన డబ్బులు. మీ డబ్బు, మీ డబ్బు, మీ డబ్బు, నా డబ్బు, ప్రతిదీ కూడా దుర్వినియోగం అయ్యే ప్రతి రూపాయి కూడా మన డబ్బే. ఇది కట్టడి చేయడానికి కోసంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మన రైతు కాలువలు బాగు చేయడానికి, రైతు శ్రేయస్సు కోసం మనం నిధులు కేటాయిస్తుంటే అది క్షేత్రస్థాయిలో దుర్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఎన్ఆర్జీఎస్ని విబిజి రామ్జీగా పేరు మార్చడం జరిగింది. పేరు మాత్రమే కాదు, దీంట్లో ఎంతమంది కూలీలు వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వెళ్తున్నారు, ఏ కాలువ దగ్గరికి వెళ్తున్నారు, ఎన్ని మీటర్లు తీస్తున్నారు, డెప్త్ ఎంత, వెడ్త్ ఎంత, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా పనిచేశారు అనేది ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ఇంతకుముందు కాలువ పనులు ఏమీ లేవనుకో, ఎన్ఆర్జీఎస్ అధికారులకు పనిచేసేవాళ్ళు సుబ్బయ్య పొలం దగ్గర నుంచి వెంకయ్య పొలం దాకా 120 మీటర్లు అని ఒక లెక్క. మళ్ళా పనులు లేవు, డబ్బులు లేవు, మళ్ళా వెంకయ్య పొలం కాడి నుంచి సుబ్బయ్య పొలం దాకా మళ్ళా 120 మీటర్లు, మళ్ళా బిల్లు పెట్టడం, డబ్బులు తీసుకోవడం. ఇటువంటి అవకతవకలన్నింటినీ కూడా ఖండించాలా, ప్రజల దుర్వినియోగం కాకూడదు అని మనకుండే ప్రధాన కాపలాదారుడు గర్వంగా చెప్పుకునేది. ఇంతకుముందు దేశానికి రాజు అని చెప్పుకునే వాళ్ళు ఈ రోజు నా భారతదేశానికి నేను కాపలాదారుని అని చెప్పి ఏకైక ప్రధానమంత్రి, ప్రజల రూపాయి నేను దుర్వినియోగం చేయను, కానివ్వను అని చెప్తూ మన డబ్బుని, మన పంట పొలాల్ని కాపాడేదానికి ఈ పథకం మార్పు, కొత్త చట్టం కూడా రావడం జరిగింది. ఏప్రిల్ నుంచి ఈ పథకం కూడా కొత్త నిబంధనలతో అమలు అవుతా ఉంది. ఏదైనా అపోహలు ఉంటే మాత్రం, అంటే కొందరు కాంగ్రెస్ కోహనా మేధావులు చెప్తా ఉన్నారు ఎన్ఆర్జీఎస్ పథకం తీసేశారా అని. 100 రోజుల పని దినాలున్న పథకాన్ని 150 రోజులకు పెంచడం జరిగింది. ఇంతకు ముందు 2 నెలలకి 3 నెలలకి ఇచ్చేటువంటి డబ్బులు ప్రతి వీకెండ్ లో కూడా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ గా అకౌంట్ లో పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని మీద అపోహలు మాత్రం వద్దు. దయచేసి ఏప్రిల్ నుంచి పారదర్శకంగా ఈ పథకం నడుస్తా ఉంది. దయచేసి అధ్యక్షుల వారికి క్షమాపణలు కోరుతా ఉన్నా. వారు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడకూడదు. నాకు ఈ అవకాశం ఇచ్చిందని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.